సేవ్ పునర్విక ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం ఈ పేరే కదా ఆలకిస్తున్నాము. అయితే ఆ పాపని కాపాడే ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లంట. తల్లి పడే వేదనను చూసి ఆ పాపని కాపాడాలని అందరూ ముందుకొచ్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. కోట్లల్లో జనాలు, కోట్లల్లో డబ్బు, ఒక పాప ప్రాణం కాపాడడం కోసం అందరూ ఎంతో బాధపడుతున్నారు. ఆ పాపకి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, చాలా చోట్ల ఇలా చూస్తూనే ఉంటాం. వాళ్ళంతట వాళ్ళే సూసైడ్ చేసుకోవడం. అంటే ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిచ్చి, పెంచి, కని, పెద్ద చేసి అంటే అల్లారు ముద్దుగా చూసుకొని పెద్దయిన తర్వాత ఆ ఆడపిల్లని ఒక ఇంటికి పంపిస్తారు. అక్కడ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది బాగా చూసుకుంటారు. కొంతమంది బాగా చూసుకోరు. అయితే సూటిపుటి మాటలతోటి అంటే కొంతమంది కట్నం తేలేదని, కొంతమంది అంటే ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటారు. అయితే అసలు గుర్తుపెట్టుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో వాళ్ళంతట వాళ్ళే సూసైడ్ కూడా చేసుకుంటున్నారు చాలా మంది. అందులో నేను కూడా ఉన్నాను. అయితే అలా చేయడం వల్ల ఏం లాభం అండి? అయితే కర్మ అనేది వాళ్ళకి అస్సలు వదిలిపెట్టదు. దేవుడిచ్చిన ప్రాణం దేవుడే తీసుకోవాలి గానీ మనం ఎవరమండి తీసుకోవడానికి? అలా చేసే అలాంటి ఆలోచన వచ్చే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నాను. మీకు అలాంటి ఆలోచన రానివ్వద్దు. ధైర్యంగా ఉండండి. ధైర్యంగా బ్రతకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్. ఓకే అండి. బాయ్.